డాక్టర్ గారు ఈ జీఆర్డీ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. జిఆర్డీ వల్ల అంటే క్రానిక్ జిఆర్డీ, లాంగ్ స్టాండింగ్ జిఆర్డీ రిఫ్లెక్స్ అవుతుంది పేషెంట్కి అన్నప్పుడు ఈసోఫేజిటిస్ అని చెప్పాక ఇంతకుముందు, ఆ ఈసోఫేజిటిస్ ఏంటంటే గోల్స్ మారుతూ మెల్లగా డిస్ప్లాస్టిక్ చేంజెస్ వస్తాయి అనమాట. డిస్ప్లాస్టిక్ చేంజెస్ అంటే ఆ పైన మీకోసం లేయర్ ఏదైతే ఉంటుందో ఈసోఫేగస్ మీద దానిలో చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ వల్ల క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా రేర్గా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం పేషెంట్ సివియర్గా జిఆర్డీ సిమ్టమ్స్తో ఉన్నాయి, ఈసోఫేజిటిస్ ఎక్కువ ఉంది, హై గ్రేడ్లో ఉంది అనుకున్నప్పుడు మేము సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక ముఖ్యమైన ప్రశ్న డాక్టర్ గారు, ఒకసారి సర్జరీ అయింది కానీ మళ్ళీ లక్షణాలు కనిపిస్తే మరి మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు మరి జిఆర్డీ, నేను ఒక 10 years బ్యాక్ సర్జరీ చేసుకున్నాను, 5 years బ్యాక్ సర్జరీ చేసుకున్నాను, సడన్ గా నాకు మళ్ళీ సిమ్టమ్స్ అవే సిమ్టమ్స్ అంటే మునపటి సిమ్టమ్సే చూడడం జరుగుతుంది. అవే ఛాతిలో మంట, ఫుడ్ తిన్న వెంటనే రివర్స్ రావడము, దగ్గు రావడము, నైట్ రాత్రిపూట తిన్న ఫుడ్ రివర్సేట్ అవ్వడం వల్ల నిద్ర నుంచి లేవాల్సి వస్తుంది అనే సిమ్టమ్స్ రావడం జరుగుతుంది అనమాట. చాలా పేషెంట్స్ చూస్తుంటాము. దీనికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. దీన్ని ఏంటంటే సర్జరీ ఫెయిల్యూర్ అని కూడా అనలేదు, దాన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనమాట, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటారు. ఈ ర్యాప్ అని చెప్పారు కదా, ఫండోప్లికేషన్ అనేది ర్యాప్. ఈ ర్యాప్ ఎప్పుడప్పుడు ఏంటంటే ర్యాప్ ఫెయిల్యూర్ జరుగుతుంది అనమాట. స్లిప్డ్ ర్యాప్ అంటే నార్మల్గా మేము దాని ఈసోఫేగస్ చుట్టూ ఏదైతే ర్యాప్ చేసి కుట్టేస్తామో కుట్లు పోయి మళ్ళీ పుచ్చుకుంటుంది అనమాట. దీన్ని ర్యాప్ ఫెయిల్యూర్ అంటారు. దీనివల్ల కూడా పేషెంట్స్ సేమ్ సింటమ్స్ రావచ్చు. అది కాకుండా ర్యాప్ మైగ్రేషన్ అంటే ఏదైతే మేము ఫండోప్లికేషన్ చేస్తామో ఈ హైల్బస్ అన్నది మళ్ళీ వెడల్పై మన వయసు పెరుగుతున్న కొద్ది టిష్యూస్ లో ఎలాస్టిసిటీ పోతుంది. అది న్యాచురల్ ఫినామినా అనమాట. దానివల్ల మళ్ళీ హైల్బస్ లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము ఏమైతే క్రియేట్ చేసిన కొత్త ర్యాప్ ఉంటుందో అది మైగ్రేట్ అవుతుంది, మళ్ళీ ఛాతీ భాగంలోకి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల కూడా పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తో మళ్ళీ మా దగ్గరికి రావచ్చు. సో ఇవి రికరెంట్ సిమ్టమ్స్ అంటారు ఆఫ్టర్ ఫండోప్లికేషన్. ఇలాంటి వాళ్ళల్లో ఫస్ట్ మేము త్వరగా ఇన్వెస్టిగేట్ చేస్తాం, అసలు దీనికి కారణం ఏంటి, మళ్ళీ ఎందుకు సిమ్టమ్స్ వచ్చాయి, స్లిప్ ర్యాపా లేకపోతే ర్యాప్ మైగ్రేషన్ అయిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయని చూసి దాన్ని డిసైడ్ చేయడానికి ఏంటంటే ఎండోస్కోపీ చేయొచ్చు, బూలియన్ టెస్ట్ అని ఉంటుంది అది చేయొచ్చు, సిటీ స్కాన్ చేయొచ్చు. ఇవన్నీ చేసి డిసైడ్ చేసిన తర్వాత సర్జికల్ ఫిట్ ఉన్న పేషెంట్స్లో మళ్ళీ రీడూ ఫండోప్లికేషన్ కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట. అంటే కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్స్పర్ట్ సెంటర్స్లోకి వెళ్ళి ఎక్స్పర్ట్ సర్జరీస్తో చేయించుకుంటే రిజల్ట్స్ ఆర్ ఈక్వివలెంట్. అంటే ఫస్ట్ టైం సర్జరీ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అలాంటి రిజల్ట్స్ మళ్ళీ ఇవ్వచ్చు సెకండ్ సర్జరీ కూడా. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే త్వరగా ఎవాల్యుయేట్ చేయాలి, అసలు కారణం ఏంటి మళ్ళీ సింటమ్స్ రావడానికి. ఎవాల్యుయేట్ చేస్తే దాని ప్రకారం మళ్ళీ సెకండ్ సర్జరీ కూడా అడ్వైజ్ చేయొచ్చు. దాన్ని రీడూ ఫండోప్లికేషన్ అంటారు.